లోకనాయకుడు కమల్ హాసన్ నటించిన ఇండియన్ తెలుగులో భారతీయుడు చిత్రం భారీ అంచనాల మధ్య జూలై 12న ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ అయ్యింది. స్టార్ డైరెక్టర్ శంకర్ ఈ సినిమాను తెరకెక్కించడంతో ఇండియన్ బాక్సాఫీస్ దగ్గర ఎలాంటి సెన్సేషన్ క్రియేట్ చేస్తుందా అని అందరూ ఆసక్తిగా చూశారు. కట్ చేస్తే ఈ సినిమాకు తొలి రోజే నెగెటివ్ రెస్పాన్స్ రావడంతో దారుణమైన ఫ్లాప్ దిశగా ఈ సినిమా సాగుతుంది. ఇక ఇప్పటికే చాలా థియేటర్లలో భారతీయుడు సినిమాను తొలగించేశారు. ఆడియన్స్ కూడా ఈ సినిమాను చూసేందుకు ఆసక్తి చూపడం లేదు. దీంతో ఈ సినిమాను ఓటీటీలో స్ట్రీమింగ్ చేసేందుకు ఓటీటీ పార్ట్నర్ నెట్ఫ్లిక్స్ సిద్ధం అవుతోంది. తొలుత ఈ సినిమాను రిలీజ్ అయిన 2 నెలల తరువాతే ఓటీటీ స్ట్రీమింగ్ చేసేలా అగ్రీమెంట్ చేసుకున్నారు. కానీ సినిమా రిజల్ట్తో ఇప్పుడు అనుకున్నదానికంటే ముందుగానే ఈ సినిమాను ఓటీటీ స్ట్రీమింగ్ చేయాలని చూస్తున్నారు. ఆగస్టు 2న ఈ సినిమాను ఓటీటీలో స్ట్రీమింగ్కు తీసుకొచ్చేందుకు నెట్ఫ్లిక్స్ ప్రయత్నిస్తుందట. మరి భారతీయుడు సినిమా థియేటర్లలో రిలీజ్ అయిన నెలలోపే ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతుందా లేదా అనేది చూడాలి.